తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కుటుంబాలు వేరుపడినవారు, కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు కార్డుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. అయితే రేషన్ కార్డులు మాత్రం మంజూరు చేయలేదు. తాజాగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2 రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ విధివిధానాల రూపకల్పనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం డిసైడ్ అయింది. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాగా రేషన్ కార్డుల దరఖాస్తుకు ప్రాసెస్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ, వాటి స్టేటస్ తెలుసుకునే విధానం ఇదేనంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేయాలి. కొత్త రేషన్ కార్డులు కావాల్సిన వారు మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. తెల్ల రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫారంని పొంది పూర్తి చేయండి. అందులో పేర్కొన్న అన్ని వివరాలు ఖచ్చితంగా పూరించండి. అవసరమైన పత్రాలతో పాటు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంను మీ సేవలో సమర్పించండి. వీటిలో సాధారణంగా గుర్తింపు రుజువు, నివాస అడ్రస్ రుజువు, కుటుంబ వివరాలు ఉంటాయి. దరఖాస్తును సమర్పించిన తర్వాత మీరు మీ అప్లికేషన్ నంబర్తో కూడిన రసీదుని అందుకుంటారు. మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ నంబర్ కీలకంగా ఉంటుంది. కొత్త రేషన్ కార్డు స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి. తెలంగాణ ఈపీడీఎస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఆహార భద్రత కార్డ్ విభాగాన్ని యాక్సెస్ చేయండి. ఆ తర్వాత హోమ్ పేజీలో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ విభాగంపై క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ వద్ద మీ దరఖాస్తు నంబర్ ఎంటర్ చేసి క్లిక్ బటన్ నొక్కండి. మీ కొత్త రేషన్ కార్డు ఏ దశలో ఉందో స్టేటస్ కనబడుతుంది.